హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మా ఇంటికి ఒక గెస్ట్ని పిలుచుకురావడానికి ఊరెళ్తున్నాను ఫ్రెండ్స్. ఆ గెస్ట్ ఎవరా అనుకుంటున్నారా? చెప్తాను, చూపిస్తాను కూడా మీకు. ఇప్పుడు ఇక్కడ నేను వెళ్ళే ప్లేస్ ఇక్కడ వేరే వాళ్ళ బర్త్డే అంటే ఇంతమంది జనం ఉన్నారనమాట మా ఇంటి దగ్గర. అలా చూసుకుంటూ వెళ్తూ ఉన్నానన్నమాట. ఇంకా వెళ్ళి ఫ్రీ బస్ ఎక్కుదామని అనుకుంటున్నా. జనం ఎలా ఉంటారో ఏమో తెలియదు. మొత్తానికి బస్ ఎక్కడానికి అయితే వెళ్తున్నాను. చూద్దాం జనం ఎంతమంది ఉంటారో ఏమో. మామూలుగా అయితే జనం వాహా ఓహో ఉంటారు అనేసి అని అంటూ ఉంటారు కదా. కుదిరితే ఫ్రీ బస్ ఎక్కుతా, లేకపోతే మామూలు బస్ ఎక్కినా వెళ్ళిపోతాం. ఇంకేం చేద్దాం చెప్పండి. సీటు కోసం అయితే కొట్లాడను, వీలైతే మనీ ఇచ్చేట బస్సులో వెళ్ళిపోతాను నేను. అసలు ఇంటి దగ్గర నుంచి ఆటో మాట్లాడుకొని వెళ్ళిపోయాను అనమాట ఫ్రెండ్స్ బస్ స్టాండ్కి. అంత దూరం నడవలేము కదా, అందుకనేసి ఆటోలో వెళ్ళిపోతున్నా. మొత్తానికి మా ఊరికైతే బస్ దొరికింది. అంటే మా ఊరి దగ్గరికి దొరకలేదు, ఒక 5 కిలోమీటర్స్ దూరంలో దొరికింది అనమాట. నగిరి అనే ఊరికి దొరికింది ఫ్రీ బస్సే. నేను జనాలు ఉంటారు, అలా ఉంటారు, ఇలా ఉంటారు అనుకున్నా, కానీ జనాలు అయితే లేరు. కొంచెం ఫ్రీగానే ఉంది, ఖాళీగానే. జనాలు అయితే ఎక్కువగా లేరు అనమాట. నేను మామూలుగా అయితే బస్ అంతా ఎక్కాను ఫ్రెండ్స్, చాలా ఇయర్స్ అయిపోయింది. కుదిరితే ఆటో, స్కూటీ అంతే, వీటిలోనే పోతున్నాం. ఒక 20 ఇయర్స్ బ్యాక్ అయితే బస్కి వెళ్తూ ఉన్నాం అనమాట. అప్పుడుదా బస్సు వెళ్తా ఉన్నాం, కానీ అసలు మామూలుగా అయితే బస్సే ఎక్కువ మా ఊరికైతే. స్కూటీలన్నా వెళ్ళిపోతా, ఆటోలన్నా వెళ్ళిపోతా. ఎలాగైనా ఫ్రీ బస్ ఎక్కాలనేసి అని ఎక్కానమాట. ఫ్రీ టికెట్ తీసుకున్నా ఫ్రీ బస్సుది. ఏదో వెళ్ళాలి, తీసుకోవాలి, ఒక ట్రిప్ అన్నా వెళ్ళాలి అనుకున్నా. మొత్తానికి తీసుకున్నా మా ఊరికి ఫ్రీ బస్ టికెట్. ఫ్రీ బస్ వచ్చాక ఇదే ఫస్ట్ అనమాట. ఇంకోసారి వెళ్తావా వెళ్ళవా కూడా తెలియదు, ఏదో వెళ్ళాలని చెప్పి వెళ్ళానమాట. అంటే గెస్ట్ని పిలుచుకురావాలి కదా, అందుకోసం ఇలా ఫ్రీ బస్లో వెళ్తున్నాను అనమాట. అసలు మొత్తానికి వెళ్తున్నా. ఇదంతా ఒక స్వీట్ మెమరీ చేసుకోవాలని నేను ఒక్కటే జర్నీ చేస్తున్నాను అన్నమాట. మొత్తానికి ఒక ఫుల్ హ్యాపీ ఫ్రెండ్స్. మా ఊరికి ఇలా ఒకటే బస్సులో వెళ్తుంటే ఏదో తెలియని ఒక పెయిన్, ఒక హ్యాపీ. ఇదంతా మా ఊరు సైడ్ వచ్చే ఊర్లే అనమాట. అందుకనే మొత్తం వీడియో తీసుకుంటూ విండో సీట్లో కూర్చొని అలా చూసుకుంటూ వీడియో తీసుకుంటూ వెళ్తున్నా మా ఊరికి. నగిరి వరకే బస్సు వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ ఆటోలో ఎక్కాను, షేర్ ఆటోలో ఎక్కి ఆటోలో కూర్చొని ఇలా మా ఊరు మొత్తం చూసుకుంటూ వెళ్తున్నాను ఫ్రెండ్స్. చిన్నప్పుడు ఇదంతా తిరిగేవాళ్ళం. ఒక కంపెనీలో పనిచేసేదాన్ని అనమాట. ఆ పనికి ఇంత దూరం నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం అనమాట. నడుచుకుంటూ వచ్చేవాళ్ళం. ఇదంతా మా ఊరే ఫ్రెండ్స్. మా ఊరిలో ఇదంతా లోపల, అంటే ఈ ఊరు లోపలంతా దూరి వెళ్ళాలన్నమాట. 1 కిలోమీటర్, మళ్ళీ రోడ్లో దిగేసి 1 కిలోమీటర్ నడిచి వెళ్ళాలి. ఇంట్లో మా బ్రదర్ లేడు, డ్యూటీకి వెళ్ళాడు అనేసి, జాబ్ చేస్తారు కదా, ఇంట్లో ఎవరు లేరని నేనే దిగేసి నడుచుకుంటూ వెళ్తున్నా మా ఊరు మొత్తం చూసుకుంటూ. అసలు ఈ పక్క ఒక వంక ఉంది ఫ్రెండ్స్. ఆ వంకలో చిన్నప్పుడు నీళ్ళు భలే పోయేవి అనమాట. అక్కడికి వెళ్ళి ఆడుకునే వాళ్ళం, బట్టలు ఉతుక్కునే వాళ్ళం. అదంతా చిన్న చాలా మెమరీస్, ఫుల్ మెమరీస్గా అనిపిస్తుంది ఇవన్నీ చూసుకుంటూ ఉంటే. అదే వంక ఫ్రెండ్స్ అప్పుడు. ఇప్పుడైతే వాటరే లేవు అసలు దాంట్లో. ఇదంతా గొర్రెలు మేపేదాన్ని నేనైతే. ఇదంతా బాగా తిరిగే వాళ్ళం కూడా. అసలు ఏమైనా చిన్నప్పుడు మెమరీస్ చాలా స్వీట్గా ఉంటాయి కదా ఫ్రెండ్స్. మనం ఎంత పెద్దవాళ్ళైనా అయిపోయి, ఎంత దూరం అన్నా వెళ్ళిపోయి, మన సొంత ఊరు చూడంగానే వచ్చే హ్యాపీ ఎక్కడా రాదు ఫ్రెండ్స్. అసలు నన్ను అడిగితే అసలు ఇంత దూరం నడుచుకుంటూ పోతూ ఉండాలి. మా ఊరికి లోపలికి వెళ్ళాలి కదా, కానీ చాలా హ్యాపీగా ఉంది మా ఊరికి నేనే నడుచుకుంటూ. ఎప్పుడు బైక్లోనో, ఆటోలోనో, దాంట్లో నేరుగా వచ్చి ఇంటికాడ దిగేస్తూ ఉన్నాము. ఇలా నడుచుకుంటూ వస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది ఫ్రెండ్స్. అసలు మా ఊరు వాళ్ళంతా పలకరించుకుంటూ అలా వెళ్తూ ఉంటే చాలా హ్యాపీ అనిపించింది అనుకోండి. అసలు ఒక గెస్ట్ని తీసుకురావడానికి అని చెప్పాను కదా ఫ్రెండ్స్. 2 డేస్ తర్వాత చెప్తా ఆ గెస్ట్ ఎవరో అనేసి. మా ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చానని చెప్పాను కదా, ఒక 2 డేస్ తర్వాత చెప్తాను ఆ గెస్ట్ గురించి. ఇంకా వచ్చేసింది ఫ్రెండ్స్ నన్ను గెంటేసిన ఇల్లు. గెంటేసిన ఇల్లు అంటే పెళ్లి చేసి పంపించేసిన ఇల్లు అనమాట. నేను అలా చెప్పాను మీకు, గెంటేసిన ఇల్లు అనేసరి.
మా పిండమ గుండాల సంకలో పెట్టుకొని పడుకోవడం వచ్చి ఎవరు కలవాడా ఎవరోడా ఎవరు చూడరా ఎవరు చూడా తెలీదా నేను ఎవరో తెలీదా ఎవరు చెప్పా తెలియదా ఇదే రావడమా ఓకే ఫ్రెండ్స్ బాయ్ మా ఇల్లు వచ్చేసింది ఫ్రెండ్స్ ఓకే బాయ్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ మా నాయన మేకల దగ్గర మేకలు కట్టుకుంటూ ఉంటాడు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్